వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారికి కోట్లు గడించే యోగం. జనవరి 15వ తేదీలోపు వీరికి పట్టబోయే అదృష్టాన్ని వింటే మీరు ఎగిరిగంతేస్తారు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి శుభ పరిణామాలు అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. అసలు 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, జనవరి 15వ తేదీలోపు వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయం ఈ రాశి వారికి ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అనేది చాలా అవసరం అండి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దు. సాహసోపేతమైన విజయాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. శివ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. ధనలాభం సూచితం. లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. బుద్ధిబలం మీకు కొత్తగా మార్గాలను సూచిస్తుంది. పెట్టుబడులు చాలా మంచి ఫలితాలు కూడా అందిస్తాయి. ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలతో బంధువుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి. మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీ జీవితం ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో మారుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అధికంగానే ఉంటుంది. ఈ సమయం మీకు ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవితాల పరంగా కూడా మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల కొంత ఒత్తిడిగా అయితే ఉండవచ్చు. మీరు కార్యాలయంలో ఏ పని చేసినా కొన్ని సమస్యలు లేదా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అందుచేత మీ పనిపైన మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకుండా పనిలో దృష్టి సారించడం ఉత్తమం. కుజగ్రహం 2వ ఇంటిపైన సంచరించడం చేత మీ మాట కారణంగా శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా మీరు నిరాశ పొందకుండా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మీలో ధైర్యం, శక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవడము లేదా ఆత్మీయులతో కలిసి వినోద యాత్రలు చేయడం వలన మానసికంగా తిరిగి ఉత్సాహాన్ని పొందుతారు. ఈ సమయం ఉద్యోగ సంబంధిత మార్పులు లేదా చిన్న ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం కూడా అధికంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు ఈ సమయం సాధారణ స్థాయిలో ఉంటుంది. మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తొందరగా లేదా ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పెద్ద పెట్టుబడులు పెట్టడాన్ని ఆలస్యం చేయడం ఉత్తమం. వ్యయ నియంత్రణ మరియు ఆదాయపరంగా శ్రద్ధ కూడా వహించాలి. ఖర్చులను తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుని గోచారం ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి లాభాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మరియు అనవసరమైన విషయాలపైన ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం జరగవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ఈ రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం వీరిపైన ఉంది కాబట్టి వీరికి ఈ సమయం అంతా కూడా అనుకూలత ఉంటుంది. వీరు తలచుకుంటే వీరికి కోట్లు గడించే యోగం ఈ జీవితంలో కలగబోతూ ఉందండి. మీకు ఇటువంటి అదృష్టం ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టం అయితే ఈ సమయంలో కలగబోతూ ఉంది. వ్యాపారస్తులు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఊహించని అవకాశాలు వస్తాయి. ప్రస్తుత వ్యాపారం కన్నా కూడా ఇక ముందు ఉండే వ్యాపారం మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది. అధికంగా మీ మీ యొక్క ఆర్థిక స్థితి అనేది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీరు అసలు ఊహించని అవకాశాలు అయితే ఈ సమయంలో అందుకనబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు,
వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం అన్నీ కూడా అనుకూలత అనేది ఉంటుంది. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యపురీలు. తమదే అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు. వీళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత మీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షములా నడిచే వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్హ్యాండ్, కావ్య రచన వంటి వృత్తుల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. కనుక వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన అధిక విశ్వాసం అయితే కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళ నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్ప, కళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారం యందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.